వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దమ్ముంటే నిరుద్యోగుల మిలీనియం మార్చ్ ఢిల్లీలో చేయండి. బీజేపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్. మంత్రి సమక్షంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట. గలాటాకు దిగిన ఇరు పార్టీల నేతలు వెనుతిరిగిన అమాత్యవర్లు. కుకట్పల్లి పోలీసుల అదుపులో ఇంటి దొంగ కేర్ టేకర్. 7 లక్షల విలువ చేసే ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. అంబేద్కర్ ఆశయాలతో దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్న ప్రధాని మోడీ. బీజేపీ దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, దమ్ముంటే నిరుద్యోగుల మిలీనియం మార్చ్ను ఢిల్లీలో చేయాలని బీజేపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ఎన్ని భర్తీ చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, 90,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 4 ఏళ్లలో ఎన్ని నిధులు తెచ్చారో, ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇంట్లో టీవీ సీరియల్ చూసే పరిస్థితి ఉందా? ఎండాకాలం ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా చూసుకోవచ్చు. తాగనీళ్ళ కోసం కుండలు పట్టుకొని, బిందెలు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఉందా? బస్తీలకు ట్యాంకర్ వస్తే ఒకరు చుట్టూ ఒకరు పట్టుకునే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇవి అద్భుతాలు. బీజేపీ వాళ్ళు అంటారు రేపు నిరుద్యోగ మార్చ్. మీరు ఏ పొడిచిందో చెప్తే కదా అసలు నిరుద్యోగ మార్చి పెట్టేదికే. మీ ప్రధానమంత్రి మాతో పాటు 9 ఏళ్ళు కదా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ నిరుద్యోగ మార్చ్ అనేది తీసుకుపోయి ఢిల్లీలో పెట్టండి మీకు దమ్ముంటే. ఇక్కడ కాదు కదా. 1,35,000 ఉద్యోగాలు ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు 90,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. రెండోది, మీకు ఐటీ ఇండస్ట్రీ సెక్టార్లో ఇప్పటికే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మన కళ్ళ కనిపిస్తున్నాయి. మీకు అందరికీ గుర్తుంటుంది, కరోనా వైరస్ వచ్చింది కదా. కరోనా వైరస్ వస్తే వేరే రాష్ట్రాల వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో పని చేయడానికి వచ్చింది. అంటే వ్యవసాయ పని కానీ, బిల్డింగ్లు కట్టే పని, రకరకాల పనులు. మన కార్పొరేటర్లు కూడా అద్భుతంగా పనిచేసేది. కానీ మనం ఉడగొట్టుకున్నాం. పోనీ వాళ్ళు ఉడగొట్టుకొని ఉన్నారు సరే, గెలిచిన వాడు ఏమైనా పనిచేస్తున్నా చెప్పండి. ఎక్కడైనా పనిచేస్తున్నా, ఏడనన్నా ఏ బస్తీలన్నా పనిచేస్తున్నా చెప్పండి. ఏడ పనిచేస్తున్నా నేను చెప్పాలా? ఎవడు ఇంటి ముంగట ఇంటికే సిమెంట్ ఉంటే ఆడ పనిచేస్తూ నువ్వు ఎంత ఇస్తావురా చెప్పు, లేకపోతే నీ పని ఆపేస్తా. ఇది తప్ప ఏమన్నా పనిచేస్తుందా చెప్పండి మీరే. కాబట్టి మంచి వాళ్ళని, పనిచేసే వాళ్ళని ఊడగొట్టుకుంటే జరిగే నష్టం ప్రజలకే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకి మధ్యకాలం అంతా రెడీమేడ్ రాజకీయం అయిపోయింది. ఎవడు ముందు ఒకసారి నీళ్ళు అయిపోదామని చూస్తుంది. మనకు అది ఒక విచిత్రమైన సంఘటన. నేను ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా నేను కార్పొరేటర్ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలి. 35 ఏళ్ళు కదా ఎమ్మెల్యే కానీ. 35 ఏళ్ళు అయినా కానీ మీకోసం పనిచేసిండే తప్ప ఏ రోజు కూడా ఐదర్యపడి వెనక్కి పోతా నాకు అవసరం లేదు రాజకీయాలని. తెలుగుదేశంలో కూడా నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన. ఆయన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ రాగానే ఆ పొత్తుకు బలి. అది నిరంతరంగా జరిగింది. కానీ కేసీఆర్ గారు వారు పుట్టా గోపాల్ గారి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క మమకారం కావచ్చు, నమ్మకం కావచ్చు, తప్పకుండా ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్యే చేయాలని ఆ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ పుట్టా గోపాల్ని మరి టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించుకున్నటువంటి ఘనత.
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అల్మాస్ గూడాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు జై కాంగ్రెస్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతలు ఒకరికొకరు నెట్టుకుంటూ గలాటా చేయడంతో మంత్రి వెనుతిరిగారు. తన కాన్వేలో వెళ్లకుండా మంత్రి నడుచుకుంటూనే మరోసారి శంకుస్థాపన చేయడానికి ప్రయత్నించగా మళ్లీ అక్కడ కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఆమె వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పారిజాత, బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేయడానికి వచ్చి అదే ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన బంటి చంటి కుమార్ అనే వ్యక్తిని కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద నగర్ కాలనీలో నివసించే కొత్తకోట శైలజ అనే మహిళ తన భర్తకు ఆరోగ్యం బాలేకపోవడంతో అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా కేర్ టేకర్ గా చంటి కుమార్ ని నియమించుకుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆమె యోగా క్లాస్ కు వెళ్లడాన్ని గమనించిన చంటి కుమార్ ఈ నెల 7వ తేదీన ఇంట్లోకి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 29 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 కేసులు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తారీఖు నాడు ఒక వివేకానంద నగర్ నుంచి శైలజ అనే అతను ఒక మహిళ వచ్చి తన ఇంట్లో పనిచేసే హోమ్ కేర్ సర్వీసెస్ చెందినటువంటి ఒక వ్యక్తి ఇట్లా దొంగతనం చేసినని చెప్పేసి కేసు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసుకుని మరి అటు వ్యక్తి ఎవరైనా మేము విచారించితే అతను అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీసెస్లో బోడుప్పలో ఉంటుంది. ఈ హోమ్ కేర్ సర్వీసెస్ నుంచి ఒక అతను 1 వీక్ బిఫోరే వాళ్ళ ఈ శైలజ వాళ్ళ హస్బెండ్కు అనారోగ్యం ఉంటే సర్వీసెస్ కోసం అని చెప్పేసి అతన్ని పెట్టుకోవడం జరిగింది. అతను ఈమె ఇంట్లో లేనప్పుడు, భర్త ఒకడే ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్న నగలు తీసుకొని పారిపోవడం జరిగింది. అతని నుంచి మరి సమాచారం సేకరించి అతన్ని ఈరోజు ఉదయం భాగ్యనగర్ కాలనీలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను దాదాపు 12 తులాల బంగారము, తర్వాత 1 కిలో వెండి వస్తువులు కూడా ఇతను దొంగిలించడం జరిగింది. ఇతని గురించి విచారిస్తే మరి ఇతడు గతంలో దాదాపు 33 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. అవన్నీ కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మీర్పేట, చైతన్యపూరి, సరూర్ నగర్ ఈ ఏరియాల్లో ఎక్కువ దొంగతనం చేయడం జరిగింది. ఈ అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీసెస్లో కూడా అతడు ఒక 3 నెలల నుంచి అతడు అక్కడ జాయిన్ కావడం జరిగింది. మరి అక్కడి హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇతని నేర చరిత్ర కానీ ఇతనికి సంబంధించినటువంటి ఎలాంటి పూర్వాపరాలు వెరిఫై చేయకుండా అతన్ని మరి జాబ్లో పెట్టుకోవడం వల్ల మరి వాళ్ళ నుంచి ఈ శైలజ ఆమె హోమ్ కేర్ సర్వీసెస్ తీసుకోవడం వల్ల ఒక నేరస్తుని మరి సర్వీసులు పెట్టుకోవడం వల్ల ఈ దొంగతనం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మరి ఆ దొంగిలించిన వస్తువుల్లో దాదాపు 12 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా ఈరోజు అతన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతన్ని ఈరోజు కుకట్పల్లి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇతని నేర చరిత్రను విచారిస్తే గతంలో ఇతను పీడీ యాక్ట్లో కూడా మరి అక్కడ జైలు వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ ఇతడు యథాపూర్వకంగా ఇతడు మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతుంది కాబట్టి ఇతని మీద మళ్ళీ పీడీ యాక్ట్ పెడతాము. ఇతన్ని నేర చరిత్ర అంతా తీసి అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా నమోదు చేస్తాము. ఫిర్యాదుదారులు ఉందో ఆమె భర్తకు అనారోగ్యం ఉండడం వల్ల సర్వీసెస్ సేవ చేయడానికి అని చెప్పేసి, పేషెంట్ని సేవ చేయడానికి అని చెప్పేసి అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ అని ఒకటి బోడుప్పల్ ఉంది.
ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ సర్వీసెస్కు సంస్థకు ఫోన్ చేస్తే ఆ సంస్థ వాళ్ళు ఇతన్ని పంపించారు. ఇతని పేరు వచ్చేసి చంటి కుమారు. ఇతన్ని డేవిడ్ అని, రాకేష్ అని మారు పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డు చూసుకొని పెట్టుకున్నారు వాళ్ళ సంస్థలో. తీరా అతని నేర చరిత్ర అనేది తెలియదు. ఆధార్ కార్డులో కూడా సరైన వివరాలు ఇవ్వకుండా అతను ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతని మీద మేము కూడా మా సైబరాబాద్ కూకట్పేట నుంచి కూడా పీడీ యాక్ట్లో పెడతాము. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా అక్కడ లేకుంటే మేము ఓపెన్ చేస్తాం. అక్కడ జస్ట్ 3 నెలల కిందనే జాయిన్ అయినా అక్కడ. కానీ ఇతని మీద కేసులు దాదాపు 2011 నుంచి ఇతని మీద కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో వీడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో అతని మీద పీడీ యాక్ట్ పెడతాం. 4 years ఖాళీగా ఉన్నాడు సార్. 2011 నుంచి అంబేద్కర్ ఆశయాలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ అన్నారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా దళిత మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీలుగా వెళ్లి స్థానిక ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అంబేద్కర్ సేవలను కొనియాడారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అలివేల్ మంగ, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అదే భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పంచతీర్థాల పేరుతో అంబేద్కర్ గారికి సంబంధించిన 5 స్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు తెలిసే విధంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. అక్కడ ఎవరు గౌరవిస్తున్నారు దళితులు అనేది ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మన అంబేద్కర్ ఆశయాలను ఆయన ఆధ్వర్యంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ మార్గాలని అనుసరిస్తుంది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అది దళితులు గుర్తించాల్సిన విషయం ఉంది. భారత్ మాతాకే. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరిన తరువాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్టీ నాయకులు మహేష్ అన్న అభిమానులు ఘన స్వాగతం పలికారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన విగ్రహానికి ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీలో జేపీ నడ్డా గారి చేతులమీదుగా భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు, పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు, వరుణ్ సింగ్ గారి నాయకత్వంలో తను చేరడమే కాక ఈరోజు ఎంతో భారతీయ జనతా పార్టీకి నిర్మల్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఒక యువకుడు, సీనియర్ నాయకుడు, మంచి సీనియరు, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక యువకుడు భారతీయ జనతా పార్టీలో రావడం అనేది పార్టీ బలోపేతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించండి. రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ చేరి మరి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా మరి ఇంత పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే
ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చెలిమేలి భానుప్రసాద్ అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ యువజన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాబో రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కులను కాపాడుతూ అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ రాష్ట్ర సమితి యువజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఎన్నో సంస్కరణలు ఈరోజు దేశంలో అమలవుతూ ఉన్నాయి. ఆ సంస్కరణ వల్ల దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కులు వాళ్ళకు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగ పరంగా, అదేవిధంగా విద్య, వైద్యం, అదేవిధంగా ఉద్యోగాలు, ఇట్లా ప్రతి అంశంలో కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకు అందుతున్నాయి. అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే హక్కులు అందుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారికి చేసినటువంటి సేవలను కొనియార్ గారు ఆవిష్కరణ చేస్తా ఉన్నారు. ఇది బహుశా ఈ ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహంగా నిలిచిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మైనార్టీ హక్కుల కోసం దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ చైతన్యవంతులను చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందు హనుమకొండ చౌరస్తాలోని తిరుమల కాంప్లెక్స్ మొదటి అంతస్తులో దళిత బంధు యూనిట్ యజమానులు కాంపెల్లి రమేష్, రాచపల్లి అలివేని నూతనంగా ఏర్పాటు చేసిన విఘ్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ ను జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ దాసం విజయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చెన్నం మధు, బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, చీకటి శారద ఆనంద్, పార్టీ రాష్ట్ర నాయకులు నలుబోల సరళ సతీష్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మాకు కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చిన 2 యూనిట్లు తీసుకొని 20 లక్షలు ఇస్తే 20 లక్షల్లో మేము పెప్సీ మిషన్ పెట్టి హన్మకొండ సౌరస్తాలో ఈరోజు ఓపెన్ చేసినాం. చేస్తే మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఈ సౌరస్తాలో ఇవాళ ఓపెన్ చేసి పోయింది.
అంతేనా ఇచ్చిన కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఎమ్మెల్యే దళిత బంధు వచ్చి మాకు పనిచేశారు. వేముల శ్రీనివాస్ అన్న, చిన్న మదన్న, బొగ్గు అశోక్ యాదవ్, తోజెడ్డి విద్యాసాగర్ అన్న, పులి ప్రశాంత్ వచ్చి మాకు దళిత బంధు ద్వారా ఈ స్కీమ్ ఇచ్చి సంతోషంగా షాపు ఓపెన్ చేశాము. మీతో మాకు సంతోషంగా. మీ పేరు మహేష్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మోతీలాల్ నెహ్రూ నగర్లో మద్దెల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, బస్తీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతిలో రూపుదిద్దుకోబడినటువంటి భారత రాజ్యాంగం ప్రజలందరికీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతల గురించి మా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి పిలుపు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున వాడవాడలకి, కళాశాలలకి, పాఠశాలలకి వెళ్ళి పిల్లలతోటి, ప్రజలతోటి మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, బాధ్యతలు, మన రాజ్యాంగం యొక్క విశిష్టతను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనం ఈ కాలనీలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటూ వారు నిర్మించినటువంటి వారి యొక్క రూపకల్పనలో నిర్మాణం గావించబడినటువంటి మన భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ పరిస్థితులను అధ్యయనం చేసి చిన్నతనం నుంచి వారు ఎదుర్కొన్నటువంటి వివక్షత కావచ్చు, అసమానతల నుంచి కానీ అనేకమైనటువంటి అవమానాలు, అసమానతలు ఎదుర్కొని కూడా పట్టుదలతోటి ఒక ప్రపంచ మేధావిగా ఎదిగి అర్థశాస్త్రంలోనూ, న్యాయశాస్త్రంలోనూ అనేకమైనటువంటి సబ్జెక్టులో PhD సాధించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. మన భారతదేశ పరిస్థితులను, విదేశాలలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారతదేశానికి, మన పరిస్థితులకు, మన సామాజిక ఆర్థిక పరిస్థితులకు, మన దేశంలో ఉన్నటువంటి అసమానతలకు ఏ రకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి ఆలోచించి గొప్పగా మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో మనందరికీ ఇచ్చినటువంటివి ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే ప్రతి వాళ్లకు కూడా కొన్ని హక్కులు రాజ్యాంగం ఏర్పాటు చేసింది. వాటిలో మీ అందరికీ తెలియాల్సినటువంటిది సమానత్వపు హక్కు. అంటే రాజ్యాంగం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో, పాలకుల దృష్టిలో అందరూ సమానమే. మన రాజ్యాంగము అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. కులం ప్రాతిపదిక కావచ్చు, మతం ప్రాతిపదిక కావచ్చు, మేల ఫిమేల, ఆడవాళ్ళ మగాళ్ళ అనేటువంటి దానితో సంబంధం లేకుండా అందరూ సమానులే. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఆర్టికల్ 14లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కోవడం జరిగింది. ఆర్టికల్ 14లో రాజ్యాంగం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు చట్టానికి అతీతులు కాదు,
అందరూ చట్టానికి లోబడి మాత్రమే ఉండాల్సినటువంటి, మీరు ఎంత పెద్ద అధికారైనా, మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా చట్టానికి మీరు సమానంగానే మిమ్మల్ని గుర్తిస్తుంది అని మన ఆర్టికల్ 14 చెప్పింది. దీని ద్వారా బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసా భవిష్యత్తును ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దంబర్పేట్కు చెందిన పండుగులు జయశ్రీరాజు కొనియాడారు. నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అని కొనియాడారు. అనంతరం హయత్ నగర్ సుధీర్ ఫౌండేషన్తో చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుల రాజేందర్, దండం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం క్లబ్ వారికి. ఈరోజు మనమందరం ఇక్కడ నిల్చోవాలంటే బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రచించి మనకు చట్టసభలలో హక్కులు కల్పించాడు కాబట్టి ఈరోజు మనము ఇక్కడ కౌన్సిలర్గా వివిధ స్థాయిలో హోదాలలో ఉన్నాము. కుల మత భేద తారతమ్యం లేకుండా అంబేద్కర్ అందరివాడు. అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణ సిద్ధించిందంటే ఆయన రచించిన ఆర్టికల్ ద్వారా మనకు ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. అంబేద్కర్ గారు వీళ్ళకు ఈ నడవలేనిది ఈ జయంతోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నారు. 132వ జయంతి అంబేద్కర్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నేను తెలియజేయడం ఏమనగా, అంబేద్కర్ ఆశయాలను అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళితులనే కాదు బడుగు బలహీన వర్గాల అందరికీ హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రచించారు. కావున దళితులకే ఒక్కటే దేవుడు అంబేద్కర్ కాదు, అందరికీ కూడా దేవుడే అంబేద్కరు అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక దళితునిగా ఈరోజు ఒక కౌన్సిలర్ పదవిలో ఉన్న దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చట్ట ప్రకారంగానే ఉన్నాము. మాకు ఈరోజు చైర్మన్ కానీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఈ సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకుడు
ఎర్రమాద కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సమితి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు మహేశ్వరం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సమితి మండల అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కలీం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సమితి పెద్ద ఊరా మండల అధ్యక్షుడు బ్రహ్మచారి, త్రిపురారం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సమాచార హక్కు వికాస సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన మిర్యాలగూడ ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ గారి 132వ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు వికాస సమితి ఫౌండర్, ఆర్టీఐ వెలుగు ఛానల్ ఫౌండర్ డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మా వికాస సమితి సభ్యులు అందరూ కలిసి కూడా కేక్ కటింగ్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దమ్ముంటే నిరుద్యోగుల మిలీనియం మార్చ్ ఢిల్లీలో చేయండి, బీజేపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్. మంత్రి సమక్షంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట, గలాటాకు దిగిన ఇరు పార్టీల నేతలు వెనుతిరిగిన అమాత్యవర్లు. కుకట్పల్లి పోలీసుల అదుపులో ఇంటి దొంగ కేర్ టేకర్, 7 లక్షల విలువ చేసే ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. అంబేద్కర్ ఆశయాలతో దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్న ప్రధాని మోడీ, బీజేపీ దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాజకొండ సాగర్ వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.